కొన్ని సంవత్సరాల తర్వాత శంతనుడు నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఒక యువవీరుణ్ణి గమనించాడు. అతను అసాధారణమైన తేజస్తో వెలిగిపోతూ అతి వేగంతో బాణాలు సంధిస్తున్నాడు. అతని వేగం చూసి గాలి కూడా భయంతో అరుస్తున్నట్టుగా అనిపించింది. శంతనుడు అతని దగ్గరకు వెళ్ళి, "ఎవరు నువ్వు?" అని అడిగాడు. అప్పుడే ఒక స్త్రీ గళం వినిపించింది. "వాడు నా కొడుకు కాదు, మన కొడుకు" అని. శంతనుడు తిరిగి చూసేసరికి అక్కడ గంగా నిలబడి ఉంది. ఆమె మృదువుగా చెప్పింది, "వీడు దేవవ్రతుడు. పరశురాముడి వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. వశిష్ఠ మహర్షి వద్ద విద్యను అభ్యసించాడు. అతను ఒక మహాయోధుడు, అలాగే గొప్ప జ్ఞాని" అని చెప్పింది. శంతనుడు ఆనందంతో దేవవ్రతుణ్ణి తన రాజ్యానికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యాన్ని పరిశీలించడానికి బయటికి వెళ్లిన శంతనుడు ఒక మత్స్యకార యువతిని చూశాడు. ఆమె అందం, ఆమె వినయం అవి చూసి శంతనుడు ఆకర్షితుడయ్యాడు. "నాతో వివాహం చేసుకుని నా రాజ్యానికి రాణిగా ఉంటావా?" అని అడిగాడు. ఆ యువతి సౌమ్యంగా సమాధానం ఇచ్చింది, "ఈ విషయం మా నాన్నగారిని అడగండి" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె పేరు సత్యవతి. శంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, "మీ కుమార్తెను నాకు వివాహం చేయండి" అని కోరాడు. కాని ఆమె తండ్రి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి.